కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రావాలి, తామే ప్రధానమంత్రి కావాలి అని భావిస్తూ ఉంటుంది. కానీ ఆ పార్టీ ఎన్నటికీ అధికారంలో రాదు అనడానికి తాజాగా మరో ఉదాహరణ బయటపడింది. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా! ఆ తర్వాత అక్కడ తొలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గవర్నర్ ప్రసంగంకి ముందు అక్కడ వందే మాతరాన్ని పాడి వినిపించారు. జనరల్‌గా ఇంతకు ముందు వరకు వందే మాతరాన్ని 2, 3 స్టాంజాల వరకే ఆపివేసేవాళ్ళు. కానీ అది పూర్తిగా 6 స్టాంజాల వరకు ఉంటుంది. సో, దాన్ని పూర్తిగా పాడాల్సిందే అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా మ్యాండేట్ చేసింది. అంటే దీన్ని ఎవరైనా మధ్యలో ఆపివేసినా, లేకపోతే అవమానించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు జైలు శిక్ష అనేది తప్పదు. కానీ కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని మధ్యలోనే ఆపివేసింది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందువల్లనే వాళ్ళను సంతృప్తి పరచడానికే కేరళ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. ఈ విషయంపై అక్కడి గవర్నర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఈ విధంగా వందే మాతరాన్ని ఎలా అవమానిస్తారు? గవర్నర్ ప్రోటోకాల్‌ను సైతం మీరు పాటించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తన అధికారం కోసం, లేకపోతే ముస్లింలను సంతృప్తి పరచడం కోసం ఈ దేశ చట్టాలకు వ్యతిరేకంగా పనిచేయడానికైనా సిద్ధమవుతుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ఒకవేళ రాహుల్ గాంధీ గనక పీఎం అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.